మళ్ళీ ఉద్యమ రోజులు గుర్తొస్తున్నాయట. కేసీఆర్ విచారణ టైంలో బీఆర్ఎస్ నిరసనలు మిన్నంటాయట. మా కార్యకర్తలను తట్టి లేపిన సీఎం రేవంత్ రెడ్డికు థ్యాంక్స్ అట. కాంగ్రెస్ పార్టీ డైవర్షన్ పాలిటిక్స్ అట. మీడియా చిట్ చాట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అట. కేటీఆర్ రాచరిక పోకడం మార్చుకోవాలి, లేదంటే బీఆర్ఎస్ను ఎవరూ కాపాడలేరట. కల్వకుంట్ల కవిత మాట్లాడారు. ఈడ ఒక్క విషయం నేను మాట్లాడాలి. ఏంటంటే ఈ కేసీఆర్కి సంబంధించి విచారణ నేపథ్యంలో చాలా గందరగోళం సృష్టించిన పరిస్థితి బీఆర్ఎస్ శ్రేణులు ఆ రోజు. ఒకటేంటంటే ఇక్కడ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఇప్పుడు ఆయన స్వతహాగా నేను సహకరిస్తా అని చెప్పినప్పుడు ఒక మాజీ ముఖ్యమంత్రి ఇప్పుడు ఆయన సిట్ నోటీసులు వచ్చినప్పుడు స్వతహాగా సహకరిస్తా అని చెప్పారు. ఇప్పుడు ఎవరైనా అయితే ఏంటి, ఇప్పుడు నిజంగా ఏ తప్పు చేయలేదు అప్పుడు ఏమంటాం మనం, సరే పద చూసుకుందామని అనే కాడికి అనాలి. అది లేదు అక్కడ. మరో నిజంగా ఏ తప్పు జరగనప్పుడు, ఏ తప్పు చేయలేదు ఏమంటాం, ఇప్పుడు సిట్ నోటీసులు వచ్చినప్పుడు సరే పద చూసుకోండి మీరు ఎంతకంటే అంత నేను సహకరిస్తానే కాడికి మాట్లాడాలి. కానీ ముఖ్యమంత్రిగా నాకు ఇప్పుడు ఖాళీ లేదు, ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఒక పక్కనేమో నేను సహకరిస్తా అంటాడు, ఒక పక్కనేమో లేదు లేదు ఇప్పుడు కాదు మనం ఎలక్షన్ల తర్వాత మాట్లాడదాం అనే కాడికి ఇంకొక డేట్ ఇవ్వండి అని ఈ రకరకాల మాటలు మాట్లాడు. సరే అయిపోయింది. సిట్ అధికారులు నేరుగా పలానా టైం పలానా తేదీలో మీరు అవైలబుల్ ఉండాలని వాళ్ళు మళ్ళీ రెండో నోటీస్ ఇచ్చారు. ఇక దానికి కూడా ఏదో రాజ్యాంగం రకరకాల మాట్లాడింది అయినా సరే ఏదైనా కావచ్చు, కానీ నిజంగా తప్పు చేయనప్పుడు సహకరించాలి పూర్తిగా. ఇప్పుడు సిట్ అధికారులు కేవలం అక్కడ ఇన్వెస్టిగేషన్ పేరు మీద వచ్చారు, అరెస్ట్ చేస్తానని మాట రాలే, లేదా అతన్ని నిందితుడిగా కూడా చిత్రీకరించే ప్రయత్నం చేయలే. కేవలం సిట్ విచారణ నేపథ్యంలో అక్కడ నోటీసులు ఇచ్చిన పరిస్థితి చాలా క్లియర్. అది మరి విచారణ ఎదుర్కోవట్లేదంటే ఇప్పుడు అక్కడ ఏదో తప్పు జరిగినట్టే కదా. మరి ఇంతగానం 3,000 మంది 4,000 మంది ఇంతగానం రాద్ధాంతం చేయాల్సిన అవసరం ఏముంది అంటే ఇప్పుడు కార్యకర్తలు తప్పుదోవ పట్టిస్తున్నట్టే కదా. ఇప్పుడు కార్యకర్తలో మనం ఏం చేయాలి, ధైర్యం నింపాలి. లేదు ఏం కాదు ఇందులో ఏముండదు కేవలం విచారణ అనే గాడికి కార్యకర్తలో ధైర్యం ఇవ్వాలి. ఏదో నా దమ్మేందో చూపించుకోవాలనే కాడికి చేసిన డ్రామాలాగే కనపడతా ఉంది మన బీఆర్ఎస్ శ్రేణులు చేసిన డ్రామా. అంత అవసరం లేదు. నేనేమంటున్నా, సిట్ విచారణ కేవలం విచారణ ఎదుర్కొనేందుకు ఇంతగానం రాద్ధాంతం చేస్తే నిజంగా ఫోన్ ట్యాపింగ్ అంశం తేలితే ఏంది పరిస్థితి. ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, ఈ కార్ రేస్ అంశంలో రేపు తేలితే ఏంది పరిస్థితి. ప్రజలను భయాందోళన చేస్తా